రామగుండం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ నిన్నటి వరకు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అన్ని పార్టీల నాయకులకు ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందని, కానీ బీఆర్ఎస్ నాయకులకు ఇచ్చిన సమయాన్ని వృధా చేశారని అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను కప్పిపుచ్చే ప్రయత్నం బీఆర్ఎస్ నాయకులు చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు భరోసాను కల్పిస్తూ జాబ్ క్యాలెండర్ను ప్రవేశపెట్టడం జరిగిందని, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 35,000 మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగిందన్నారు. అలాగే అంతర్జాతీయ స్థాయిలో క్రీడలకు ప్రోత్సాహం అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని అన్నారు. రామగుండంలో నూతన విద్యుత్ కర్మాగారంతో పాటు కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావిస్తానని, స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని రాజ్ ఠాకూర్ తెలిపారు. ఈ ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, వివిధ విభజన అధ్యక్షులు పాల్గొన్నారు. ప్రధానమంత్రిని కూడా కలుస్తారు. రామగుండం నిధులు ఇస్తారంటే ప్రధానమంత్రి కనుక రామగుండంకు 1000 కోట్లు ఇస్తారంటే ప్రధానమంత్రి గారు మాకు దాని మీద మహిళలకు 2,500 విషయాలు ఏదో మాట్లాడతాం. దానిపైన ప్రభుత్వం స్పష్టమైన వైఖరి వచ్చింది. ఇలా మేము చెప్తాను, 100 రోజులు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 100 రోజులు పోయింది. పార్లమెంట్ ఎన్నికలు వచ్చి 100 రోజులు పోయింది. పని స్టార్ట్ అయ్యి మొన్ననే స్టార్ట్ అయింది. మొన్న స్టార్ట్ అయిన ఈ 2 నెలల్లో అధికారుల మార్పులు, అధికారుల చేర్పులు, పనితనాలు, బడ్జెట్లు ఇవన్నీ చేసుకుంటూ ఇన్ని ఒక కార్యక్రమాలు చేస్తాయి. ఎక్కడైనా ఉద్యోగులకు జీతాలు రాకుంటున్నదా? పెన్షన్లు రాకుంటున్నాయా? ప్రభుత్వ సంక్షేమాలు ఎక్కడైనా ఆగిపోయినాయా? ఇంకా పెరిగినాయా తప్ప ఇచ్చిన మాటలు చేసుకుంటూ ప్రతి ఒక్కరు ముందు తీసుకొని పోతా ఉన్నాం. ఈరోజు మేము గర్వంగా చెప్తా ఉన్నాం, ఇచ్చిన మాట ప్రకారంగా 5 గ్యారెంటీలు పూర్తి చేశాం. రైతు రుణమాఫీ చేశాం, స్కిల్ యూనివర్సిటీ తెచ్చాం, 35,000 ఉద్యోగాలు ఇచ్చినాం, జాబ్ క్యాలెండర్ తెచ్చినాం. మళ్ళా రైతుకు పంట కట్టడానికి, రైతుకు కావాల్సిన నీళ్లు తేవడానికి, రైతు సంక్షేమానికి కొరకు కావాల్సినంత బడ్జెట్ ఇచ్చినాం. పవర్ విషయంలో ఇంకా రాష్ట్రాన్ని ఉన్నత స్థాయిలో తీసుకోవడానికి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తున్నాం. ఇలా దళితులకు వచ్చిన తీర్పు మాదిరిగా ఉండకుండా తక్షణమే అదే రోజు నుంచి అమలయ్యే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాం. ఒక్కటి కాదు, చెప్పుకుంటూ పోతా ఉంటే ప్రతి అంశంలో కార్యాచరణ చేసుకుంటూ ముందుకు పోతున్నది తప్ప మాయా మాటలు చేసుకుంటూ వాళ్ళ ఒడ్డు దాటే పని చేయకుండా గత పాలకులు చేసినట్టు ఈరోజు ఆచరణ పెట్టి చేస్తారు. ఎన్నికలు లేవు, ఇమ్మీడియట్లీ వాగ్దానాలు చేసేవారు మాయ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి ఒక్క మాటను ఇలా తూచా తప్పకుండా అమలు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. భవిష్యత్తులో ప్రతి ఒక్క సమస్యని ఖచ్చితంగా పరిష్కరిస్తాం అనే అంశాన్ని కూడా చెప్తాం. మన రామగుండం సంబంధించిన అంశాలు, సింగరేణి కార్మికుల 22వ జీవో సడలింపు ఆచరణ, R&R పథకం కింద గతంలో రామగుండంలో నష్టపోయిన ఎల్లంపల్లి రైతులకు R&R ప్యాకేజ్ ఇవ్వాలని, అదే మాదిరిలో లింగాపురంలో OCP 4 కింద నష్టపోయిన దళితులకు, మేడిపల్లి వాళ్ళకు, బాసులకు ఖచ్చితంగా R&R ప్యాకేజ్ను అమలు చేసి వారికి నష్టపరిహారాలు ఇవ్వాలని, రామగుండానికి పూర్వవైభవం తీసుకురావడానికి తగినటువంటి అధికారి, మున్సిపల్ కార్పొరేషన్పై ప్రత్యేక దృష్టి, సింగరేణి, NTPC, RFCL, జెన్కోతో కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి అందరిని సమన్వయపరిచి వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకొని చేయాలని ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. ప్రభుత్వం దానిపై కసరత్తు చేస్తూ ఉంది. త్వరితగతిగా రామగుండంలో అనేకమైనటువంటి పనులు ప్రారంభం అవుతాయి. వారం 15 రోజుల్లో మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, లైన్లు కావచ్చు, కరెంట్లు కావచ్చు, కరెంటు పోలు కావచ్చు, పల్లె ప్రాంతాలు అన్ని ప్రాంతాల్లో కూడా ఒకరి తర్వాత ఒకటిగా పనులు ప్రారంభం చూస్తారు. 6 నెలల్లో 8 నెలల్లో గోదావరి ఖనీల ప్రాంతం, రామగుండం ప్రాంతం ఖచ్చితంగా మార్పును చూస్తారనే అంశాన్ని మీ అందరికీ సవినయంగా తెలియజేస్తా ఉన్నాం.